చాలామంది పిల్లలు హాస్టల్లో ఉండి ఒంటి మీద ఎలర్జీలతో, దురదలతో చాలా ఇబ్బంది పడుతున్నారు కదా! అది ఎవరికైనా సరే అండి. పిల్లలకి చిన్న చిన్న గోకి పొళ్ళల్లే పడ్డా గూడా వాటన్నిటికి ఈ సబ్బనేది బాగా పనికొస్తుంది. దురదలకి, అలర్జీలకి, అట్లాగే ఫంగల్ ఇన్ఫెక్షన్‌కి, గజ్జి, తామర ఎవరున్నా గూడా ఈ సబ్బు ఉపయోగించొచ్చు. ఈ ఆకుని మేము ఎక్కడ పడితే అక్కడ తేమండి. తోటలో నుంచి తెచ్చి చక్కగా నీట్‌గా కడిగి వాటిని ఎండబెట్టి మళ్ళీ దాన్ని పొడి చేసి దీన్ని సబ్బు రూపంలో అయితే తయారు చేస్తాం. దీని పేరు కుప్పింటాకు. కుప్పింటాకు ఒకటే కాదు, మునగాకు, తులసాకు కూడా కలిపి మీ సోప్ అయితే తయారు చేస్తాం. ఇంకోటి వచ్చేసి మంజిష్ట. దీనివల్ల ఏంటంటే మనకి మొటియాల వల్ల వచ్చే మచ్చలు ఉంటాయి కదా, అవి పోతాయి. అలాగే ఫేస్ అంతా మృదువుగా అవుతుంది. కుప్పింటాకేమో మొటియాలు అనేవి రాకుండా తగ్గుతాయి అనమాట. ఇదేమో సున్నిపిండి అండి. మనకు మంచి రివ్యూ ఉన్న సోప్ అనమాట. ఇది షియా బటరు గోట్ మిల్క్తో తయారు చేసింది కదా, అందుకని చెప్పేసి ఇది మంచి ట్యాన్ పోతుంది అనమాట ఈ సబ్బు సున్నిపిండి అనేది. ఇంకోటి వచ్చేసి ముల్తానీ మట్టి, అట్లాగే తంగిడి పువ్వు, కస్తూరి పుసుపు 3 కలిసి చేసిందండి. దీనివల్ల ఏంటంటే కాస్త ఛాయ్ వస్తారు, అంటే ఫేస్ ప్యాక్ వేసుకుంటారు కదా ముల్తానీ మట్టి, అట్లాగే మనం ఇందులో తంగిడి పువ్వు వాడటం వల్ల ఫేస్ అనేది కొంచెం ఛాయ్గా కనిపిస్తుంది అనమాట. మన దగ్గర ఈ 4 రకాల సబ్బులు అయితే అవైలబుల్గా ఉన్నాయండి. 5 సబ్బులు తీసుకున్న వాళ్ళకి నేను షిప్పింగ్ అనేది ఫ్రీగా ఇస్తాను.